హలో సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ పల్స్. ఈరోజు మార్చి 16, 2026 బాక్సాఫీస్ దగ్గర టెంపరేచర్ పెరిగిపోతుంది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉత్సాద్ భగత్ సింగ్, ఇంకొక వైపు పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దురంధర్ 2. ఈ రెండు సినిమాల మధ్య కంపారిజన్ అంటే మామూలుగా ఉండదు. ఇట్స్ ఏ డెడ్లీ కాంబినేషన్. ఈ రోజు ఈ రెండు సినిమాల గురించి వస్తున్న క్రేజీ అప్డేట్స్ ఏంటి, అసలు ఏ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేయబోతుంది, లెట్స్ డైవ్ ఇన్. ముందుగా మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉత్సాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడుకుందాం. గైస్, ఈరోజు అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. రిలీజ్కి ఇంకా 3 days టైం ఉంది, కానీ అప్పుడే $200K మార్క్ దాటేసింది. అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హరిశంకర్ పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే ఒక ఎనర్జీ. గబ్బర్ సింగ్లో మనం చూసిన ఆ పోలీస్ వ్యాగ్ని హరిశంకర్ మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నాడు. ఈరోజు మార్నింగ్ వచ్చిన ప్రోమోలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక డైలాగ్ సోషల్ మీడియాలో నిప్పు రాజేస్తుంది. నేను దిగనంత వరకే రాజకీయం, నేను దిగితే అంతా రణరంగమే అనే డైలాగ్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక పెద్ద అసెట్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. హరిశంకర్ ఈసారి కేవలం మాస్ మాత్రమే కాదు, ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ని కూడా పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పబోతున్నారు. ఈరోజు వచ్చిన ఇన్సైడ్ ట్రాక్ ప్రకారం సెకండ్ హాఫ్లో వచ్చే ఒక 15 నిమిషాల కోడ్ సీన్ సినిమాకి హైలైట్ అని తెలుస్తుంది. ఆ సీన్లో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్కి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఇక ఇప్పుడు దురంధర్ 2 వైపు చూద్దాం. ఈ సినిమా ఈరోజు ఎందుకు ట్రెండ్ అవుతుందో తెలుసా? డైరెక్ట్గా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ సినిమా పార్ట్ 3 గురించి అఫీషియల్గా ఎండ్స్ వచ్చేసాయి. రణ్వీర్ సింగ్ మరియు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ టెక్నికల్గా ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా ఉంది. ఈరోజు మార్నింగ్ 10-11 AM వచ్చిన అప్డేట్ ప్రకారం ఆర్జీవి ఈ సినిమా యాక్షన్ సీక్వెల్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ లెవెల్లో మేకింగ్ అంటూ ఆయన పొగిడారంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. దురంధర్ 2లో విజువల్స్ పీక్స్లో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కోసం మేకర్స్ దాదాపు 40 crores ఖర్చు చేశారని టాక్. ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్లో హీరో లుక్ చూస్తుంటే రగ్గడ్గా మాస్ అదిరిపోయింది. ఇది కేవలం ఒక యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఒక ఈ ఎమోషనల్ జర్నీ అని టీం చెప్తోంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక ప్యూర్ మ్యాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే దురంధర్ 2 ఇక ఇంటెన్సిటీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రెండింటిలో ఏది విన్నర్? ఒకవైపు పవన్ కళ్యాణ్, ఉత్సాద్ భగత్ సింగ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక బ్రాండ్. పవన్ కళ్యాణ్, హరిశంకర్, దేవిశ్రీ ప్రసాద్ ఈ ముగ్గురు కలిస్తే వచ్చే మ్యాజిక్ బాక్సాఫీస్కి ఒక పండగ లాంటిది. ఉగాది రోజున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే ఫస్ట్ డే కలెక్షన్స్లో యూబీఎస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ. కానీ దురంధర్ 2ని తక్కువ అంచనా వేయలేం. దీనికి ఉన్న పాన్ ఇండియా అప్పీల్ వేరు. నార్త్ ఇండియాలో ఈ సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే అక్కడ కూడా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి ఇచ్చే మ్యూజిక్ హైప్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తుంది. అవును, ఈరోజు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం అనిరుద్ ఈ మూవీ కోసం తన కెరీర్లోనే బెస్ట్ స్కోర్ ఇచ్చాడట. సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టుగా కాకుండా ఇండియన్ సినిమా స్టామినాని ఈ రెండు సినిమాలు చూపిస్తున్నాయి. ఈరోజు వచ్చిన మరో బిగ్ అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి మాట్లాడిన స్పీచ్ వీడియో. అది కేవలం ఒక వీడియో కాదు, ఒక మెగా ఫ్యాన్స్కి ఒక ఎమోషన్. అది యూబీఎస్ సినిమాకి ఒక పెద్ద ప్రమోషన్లా పనిచేసింది. అటు దురంధర్ 2 టీం కూడా ఒక సర్ప్రైజ్ గెస్ట్ అపియరెన్స్ గురించి ప్లాన్ చేస్తుందట. ఒకవేళ ఆ గెస్ట్ కనుక ఫిక్స్ అయితే థియేటర్లలో రచ్చే. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పేది ఏంటంటే మార్చి 19న రిలీజ్ కాబోతున్న ఉత్సాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర ఊచ కోత కోయడానికి సిద్ధంగా ఉంది. దానికి దీటుగా దురంధర్ 2 కూడా తన మార్క్ సెట్ చేస్తుంది. మరి మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? పవర్ స్టార్ పోలీస్ స్వాగ్ కోసమా, లేక దురంధర్ యాక్షన్ విజువల్స్ కోసమా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెడ్ అప్డేట్ కోసం మన మూవీ పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరో సెన్సేషనల్ అప్డేట్తో మీకు ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ ఎంపీ.